కానీ చాక్లెట్ తీసుకోవాలంటే భయం వేస్తుంది. ఇది మంచి మాట చెప్పిన వాళ్ళందరికీ ఒక చాక్లెట్. అంటే ఇది మేడ్ ఇన్ హైదరాబాద్, మేడ్ ఇన్ బెంగళూరు అర్థం కావట్లేదు. ఎనీహౌ థ్యాంక్ యూ. మేడ్ ఇన్ డెహ్రాడూన్, మేడ్ ఇన్ డెహ్రాడూన్ అక్కడేముందో. బాగా వైరల్ అవుతుంది ఏంటంటే మరి హీరోయిన్ బట్టలు చూపించేశారు అనేది ఒకటి బాగా ఇదవుతుంది. అంటే ఇది ఓన్లీ అడల్ట్ కోసమేనా? కథలో దానికి సంబంధం లేదు అని మీకు అనిపిస్తే నా బట్టలు ఇప్పేయండి. సార్ మీ ఉద్దేశంలో లవ్ అంటే ఏంటి సార్? ఒక అగ్రెషన్లో, ఒక లవ్ అనే ఎమోషన్లో, ఒక కన్ఫ్యూజ్డ్ అగ్రెషన్లో ఉన్న ఒక మనిషి వాట్ ఈస్ హీ ఆఫ్టర్? అతను ఏదో ఎత్తుక్కుంటున్నాడు, అతనికి ఏదో దొరకట్లేదు, దొరికింది ఏదో కుదరట్లేదు. అంటే ఏ రకంగా మీరు ఏ ఆట ఆడుతుంటే ఆయన చూశాడు ఆటగాడని చెప్పారు మిమ్మల్ని. మీరు ఈ ట్రైలర్ చూపించిన తర్వాత ఇది ఒక లవ్ స్టోరీ అని అన్నారు, బట్ లవ్ మౌలి అని పేరు పెట్టారు. చాలా మంది ఇది ఒక లవ్ స్టోరీ అంటున్నారు, మీరు ఏం చెప్తారు వాళ్ళకి? నేను నువ్వు ఒకటైపోదాం, ఇంకా ఐ వాంట్ టు మర్జ్ విత్ యూ అనే అంత ఎమోషన్కి వెళ్ళటం సెక్స్ అండి. అది ప్రేమలో పతాకం. ఓకే, సో మీరు దాంతో పోలిస్తే అంటే మీరు ఇప్పుడు చెప్పారు విజేంద్ర ప్రసాద్ గారికి మీకున్న కనెక్షన్ గురించి అంతా చెప్పారు కదా. సో మరి ఇలాంటి ఒక స్టోరీ అయిపోయిన తర్వాత అనుకున్నప్పుడు చెప్పుంటారు లైన్ ఇదని, తర్వాత నవదీప్ అన్నప్పుడు చెప్పుంటారు కదా. సో మరి ఆయన దగ్గర నుంచి రెస్పాన్స్ ఏంటండి? ఇది నేను ట్రై చేస్తా, ఒక చిన్నది నేను తీస్తా, చూద్దాం. సెడ్ ఓకే, ఇంకా నీకు ఇష్టం లేని పెళ్లి నేను చేయలేనేవాడండి ఎప్పుడు. Hi, hello viewers, welcome to NTV. This is Tarak. This video is brought to you by Christmas B, the epitome of luxury beauty. లవ్ మౌలి అనే సినిమా త్వరలో మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా గురించి ఇప్పటికే మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. బట్ ఇంకా కొన్ని ఈ సినిమా గురించి తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో తెలియజేయడానికి డైరెక్టర్ అవనింద్ గారు, అలాగే ఈ సినిమా హీరో నవదీప్ గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో అవనింద్ గారు. హలో నవదీప్ గారు. హలో, వెల్కమ్ బ్యాక్. ఎస్ సార్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్స్ ఫర్ యువర్ వెల్కమ్ బ్యాక్. ఎందుకంటే లాస్ట్ టైం మీరు అడిగారు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసాం కదా అని చెప్పి. బేసిక్గా ఎవరన్నా మనం సోలో చేసాం. మేము ఎక్కువ ఏం చేస్తామంటే హీరోయిన్ కలుపుతాం అనమాట. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎలా ఉందో తెలుసుకుందాం అని చెప్పి. బట్ ఈ సినిమాకి హీరోయిన్ కెమిస్ట్రీ పక్కన పెట్టేసి డైరెక్టర్ హీరో కెమిస్ట్రీ తెలుసుకుందాం అనేది, అంటే మీ ఇద్దరి మధ్యన అంత ఇది ఉంది కాబట్టి, బాండింగ్ ఉంది కాబట్టి. సో అందుకని చెప్పి మీ ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పి ఒక ఆలోచనతో వచ్చాము. ఫస్ట్ అవనేంద్ర గారితో స్టార్ట్ చేద్దాం. సార్ మీ ఉద్దేశంలో లవ్ అంటే ఏంటి సార్? ప్రేమ అంటే నాకు నచ్చినట్టు నిన్ను ఉండమంటాం కాదు, నాకు నచ్చకపోయినా నిన్ను నీలా ఉండనివ్వటమే ప్రేమ. కానీ మరి మీరు మాకు ట్రైలర్లో చూపించింది ఎగ్జాక్ట్గా కాంట్రాస్ట్లో ఉంది. దాన్ని అందుకే ట్రైలర్ అంటారు దాన్ని. సినిమాలో వేరే చూపిస్తారా? సినిమాలో పూర్తి కథ ఉంటుంది. ఓకే, ట్రైలర్ అంటే స్నీక్ పీక్ లాగా కదా మనకి. ఇప్పుడు అందులో ఏం చూసారు మీరు? గెటప్ చూసారు, అతని ఒక కైండ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే చెప్పాడు కదా, నువ్వు నాకు వేరే వాళ్ళతో మాట్లాడితే ఊరుకోను అది ఇది. మళ్ళీ లాస్ట్ లో మళ్ళీ అలా అన్నోడే నాకు అసలు ఏం కావాలి, ఎలాంటి అమ్మాయి కావాలని మళ్ళీ అన్నాడు ట్రైలర్ ఎండింగ్ లో. సో ఒక అగ్రెషన్లో, ఒక లవ్ అనే ఎమోషన్లో, ఒక కన్ఫ్యూజ్డ్ అగ్రెషన్లో ఉన్న ఒక మనిషి వాట్ ఈస్ హీ ఆఫ్టర్? అతను ఏదో ఎత్తుక్కుంటున్నాడు, అతనికి ఏదో దొరకట్లేదు, దొరికింది ఏదో కుదరట్లేదు. ఇది ట్రైలర్ చెప్తుంది. ఇప్పుడు అందులో అతను ఒక ఎమోషన్ కూడా చెప్పాడు, పట్టపగలు కూడా వెలుతురు పడని గుహలాంటి గుండె నాది అని. అవును. సో ఇంత డెప్త్లో మాట్లాడుతున్నాడు, మళ్ళీ అసలు టాక్సిక్ లాగా అలా అరిచేస్తున్నాడు, మీద పడుతున్నాడు, లేకపోతే ఇంకోటి చేస్తున్నాడు. ట్రైలర్ ఇంటెన్షనే అతను. సో టు గివ్ ఎ స్నీక్ పీక్ ఆఫ్ దట్ క్యారెక్టర్ సో దట్ యుల్ బి ఇంట్రిగ్డ్. ఈడెవడు నాలాగా ఉన్నాడా, లేకపోతే ఈడెందుకు ఇలా ఉన్నాడు? నాలాగా లేండి, ఆడు వేరేగా ఉన్నాడు. ఆ రెండు జనాలకు వస్తాయి. ఎస్ సార్, మీ ఉద్దేశం ఏంటి సార్ లవ్ అంటే? మీరు ఆయన చాలా బ్యాడ్ చేస్తున్నారు. మొన్న కూడా ఆటగాడు అన్నారు స్టేజ్ మీద. నేను అనలేదండి, అన్నారు, మీరే అన్నారు సార్. జనాల ఫీలింగ్ కి ఫ్యాన్ వేసాను. కరెక్టే, మంచి విషయాలు, కరెక్ట్ విషయాలు ఒప్పుకోవాలి. ఎస్, సరే మీ దృష్టిలో మధ్యలో ఆపేస్తున్నారు, ఇంటరప్ట్ చేస్తున్నారు మన డైరెక్టర్ గారు. అదే నువ్వు ప్రేమ అంటే ఇప్పటివరకు నాకు తెలిసిందైతే ఓకే, ఇష్టమో లేదా మోజో లేదంటే ఒక అట్రాక్షన్ అనేది ప్రేమ అనుకున్నాం. కానీ అది కాదు అని వయసు వచ్చిన కొద్దీ కొన్ని రిలేషన్స్లో పడి లేచిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ నుంచి అర్థమవుతుంది. ప్రైమరీలీ నాకున్న ఫీలింగ్ అంటే ఇప్పుడు మనకేంటో మనమేంటో మనకేం కావాలో మనకి తెలిసి
మనం ఏంటో మనకు తెలిస్తే దాని తర్వాత మనకు ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మన లైఫ్లోకి ఎవరన్నా అవతల మనిషి వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు మనకేం కావాలి, మనం ఏంటి, మనలాగా మనం ఉండాలనుకుంటున్నాం అని మనకు క్లారిటీ ఉన్నాక అవతల వాళ్ళు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు ఇది కావాలనుకున్నప్పుడు నీకు కూడా అది ఇచ్చే అదే ప్రతి మనిషికి ఎవరికా వాళ్ళకి ఒకటి కావాలని ఉంటుంది ఉంటుంది. సో మనకు అది తెలిసిన తర్వాత అవతల వాళ్ళకి కూడా అలా తెలిసి క్లారిటీగా ఉన్న వాళ్ళు ఇవ్వగలిగిన స్తోమత మనకు వచ్చినప్పుడు కుదిరితే ఎఫెక్షన్, అది ప్రేమ అవుతుంది. సో మరి ఇంత డెఫినేషన్ చెప్తున్నారు, మరి మీకు జీవితంలో ఇంకా నెక్స్ట్ ప్రేమలో పడే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడే చెప్పాడు దానికి ఏం చెప్పాడు, ముందు నా గురించి నేను పూర్తిగా తెలుసుకొని నాకేం కావాలో తెలుసుకున్న తర్వాత ఇంకొక మనిషి జీవితంలోకి వచ్చినప్పుడు నాకేదైతే కావాలని నేను తెలుసుకున్నానో ఆ ఎక్సర్సైజ్ వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా చేసుకోగలిగే స్కోప్ నేను ఇవ్వగలిగినప్పుడు కుదిరిద్ది, ఐ వుడ్ ట్రై అని చెప్తున్నాడు తప్ప ప్రేమ డిఫైన్ చేయడం మాట అంట. ఓకే, ఇప్పుడు ఆయన కలిసిన తర్వాత ఎలాగా, లేకపోతే ముందు నుంచి రెండు ఒకేసారి జరిగినాయండి. రెండు ఒకేసారి జరిగినాయి. ఎస్. అయితే యాక్చువల్గా మీరు ఈ ట్రైలర్ చూపించిన తర్వాత ఇది ఒక లవ్ స్టోరీ అని అన్నారు, బట్ లవ్ మౌలి అని పేరు పెట్టారు. చాలామంది ఇది ఒక లవ్ స్టోరీ అంటున్నారు, మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఎస్ అంటే పెద్ద దానికి ఆలోచించేదే ఉండదండి. లవ్ వేరు లాస్ట్ వేరు కదా? కాదండి, అంటే ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ డిఫరెంట్. మనకి అందరూ చెప్తుంటారు, డాక్టర్లే చెప్తారండి, ఎందుకు ఏమంటారు, కామం, రతి, ప్రేమ అనే టాపిక్స్ ఏవైతే ఉంటాయో మనం జనరల్గా దాన్ని విడదీసి చూస్తాం. లవ్ స్టోరీ, పార్న్ వీడియో, ఇలా మనం విడదీస్తుంటాం. బట్ దీస్ ఆర్ ఆల్ సెన్జువల్ థింగ్స్ దట్ ఫాల్ అండర్ a big heading called love. ప్రేమని పంచుకునే విధానాలు వేరే వేరేగా ఉంటాయి. అందరూ మాటల్లో చెప్పలేరు, కొంతమంది జస్ట్ చూస్తారు. సెక్స్ ఈజ్ ఎ ఫిజికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అ లాట్ ఆఫ్ ఎమోషన్స్. అది పీక్. ఇంకా మనం మామూలు కవితల గురించి మాట్లాడుకుంటాం, మాటల్లో దాటేస్తే ఎమోషను కవిత దాటేస్తే పాట, పాట దాటేస్తే మౌనం, రైట్? అవన్నీ దాటి ఒక మనిషికి పతాక స్థాయిలో ఎమోషన్ వెళ్ళి నేను నువ్వు ఒకటైపోదాం, ఇంకా ఐ వాంట్ టు మర్జ్ విత్ యూ అనే అంత ఎమోషన్కి వెళ్ళటం సెక్స్ అండి. అది ప్రేమలో పతాకం. ఓకే. సో మీరు దాంతో పోలిస్తే ఆ యాంగిల్లో నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతా, బికాస్ ఐ వాంటెడ్ టు ట్యాప్ దట్ ఎలిమెంట్ ఇన్ ది స్టోరీ. ఓకే, మీరు తీశారు కాబట్టి అంశం చెప్తా. మేకింగ్ అవుట్ అని ఒక సీక్వెన్స్ తీద్దాం అనుకున్నాం. నేను కథ రాసినప్పుడు అది ఉండింది, ఇప్పుడు లేదు. ఇద్దరు మనుషులు ఎక్స్ప్రెసింగ్ దట్ లెవెల్ ఆఫ్ ఎమోషన్. నేను నా మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత 96 చేసిన అమేజింగ్ మ్యూజిషియన్, తనకి ఐడియా చెప్పా, పాటగా వద్దు నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా చేయి దాన్ని, ఒక 4 నిమిషాల సీక్వెన్స్ తీస్తాను నేను, దాన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా చేయి, ఎవరన్నా ఎక్కడన్నా ఆ లెవెల్ ప్రేమలో ఉండి వాళ్ళ లవ్ మేకింగ్ లో ఉన్నప్పుడు ఇది ఆడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వాలి, అలా ఉండాలని చెప్తే అతను ఇదేందయ్యా ఇది మరి మాకు అలాగే ఉంది. సో నో అంటే అంత బ్యూటిఫుల్ ప్యాషనేట్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వగలగటం అనేది అతను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అదేనండి, ఎవరు అడగలేదు నన్ను ఇలాగా, అదే కొత్తగా ఉంది వినడానికి. సో వీ వాంటెడ్ టు డూ ఇట్, బట్ దెన్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ అదర్ రీజన్స్ అక్కడ షూట్ టైమ్ గోలా అండ్ ఆల్సో కథని రిఫైన్ చేసుకొని పర్ఫెక్ట్ గా తీయాల్సి వచ్చింది. నో ఎక్స్ట్రా థింగ్స్ ఐ కుడ్ అఫోర్డ్ టు షూట్, అందుకనే తీసేయాల్సి వచ్చింది. సో లస్ట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఎలిమెంట్ when it comes to love, okay, not when it was seen individually. Okay, lust is not different and love is not different, both lust are same, part of love అంటారు. అది మీ డెఫినేషన్. yes ప్రపంచానికి వేరే డెఫినేషన్ ఉంది, లస్ట్ వేరే అనుకుంటారు, లవ్ బోత్ ఆర్ నాట్ సేమ్ అనేది వాళ్ళు, both are not same అని వాళ్ళు. yes మీరేమో both are same అంటారు, యాక్చువల్లీ మీ డెఫినేషన్ ఇది. సో ఎవరి యాంగిల్ ఆడదు ఇక్కడ. yes sir. అయితే ఇప్పుడు ఈయన అంటే ఇలా మాట్లాడుతున్నారు, ఇంత ఫ్రాంక్గా ఇలా మాట్లాడుతున్నారు కదా, మరి మీ దగ్గరికి వచ్చి ఒక కథ చెప్తాను అన్నప్పుడు ఈయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఈయన చెప్పిన దానికి ఓకే అనేసారా, లేకపోతే ఏమన్నా డిస్కషన్? అంటే మనిషిని కలవడానికి, కథ వినడానికి తేడా అంటే టైము తేడా, అంటే
టైం అంత లేదండి. ఈనాను శ్రీమాన్ అని ఇంకొక ఫ్రెండ్ ఇద్దరు అప్పుడు విజేంద్ర ప్రసాద్ గారి ఆఫీస్లో దేవర్ అంటే ఆ టీంలో పనిచేస్తున్నప్పుడు ఇద్దరు పిలిచి ఇద్దరు కథ చెప్తా ఉన్నారు. ఏదో భలే ఉంది కొత్తగా అనుకొని సరే అని ఇద్దరు వెళ్ళి ఇద్దరు కూర్చోబెట్టి ఇద్దరు కథ చెప్తావు, మీరు ఇద్దరిది విని మీరు చెప్పండి అంటే 2 విన్నాను, అది బాగానే ఉంది, ఇది చేద్దాం ఫస్ట్, దిస్ ఇస్ మోర్ ఎక్సైటింగ్ అని ఆ 20-30 మినిట్స్లోనే విన్నాం. విని అయిపోయింది. తర్వాత ఓకే బాగుంది, ఐ లైక్ ఇట్, ఐమ్ డూయింగ్ దిస్, ఏం చేయాలి దీని గురించి అన్నాక ఓకే బాడీ పర్టికులర్గా అంటే ఫిజికల్ అపియరెన్స్ ఇలా కావాలి, ఈ క్షణం నువ్వు చేస్తున్నావు అంటే ఈ క్షణం నుంచి ఇంకా జుట్టు ఎక్కడ ఏమి ముట్టుకోవాలి పెంచేయాలి అంతే అని బాడీ గీడి అంతా అని చెప్పాను. సో అంటే డైరెక్ట్ ఇద్దరు మనుషులు కనెక్ట్ అవ్వడానికి ఎమోషన్ డైరెక్ట్గా కథ నుంచే స్టార్ట్ అయింది. సో దాని ముందు అంత పరిచయం అసలు లేదు, 0 పరిచయం. బట్ మరి ఆయనకి అంత సరెండర్ ఎలా అయిపోయారు మీరు? అంటే ఒక బాడీ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. ఇప్పుడు ఆయన మొన్న చెప్పారు అంటే నవదీప్ ఈజ్ మై యాక్టర్, నవదీప్ ఈజ్ మై ప్రొడ్యూసర్, నవదీప్ ఈజ్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, నవదీప్ ఈజ్ మై ఆఫీస్ బాయ్ అని కూడా చెప్పారు కదా. సో అంత సరెండర్ ఎలా అయిపోయారు? అంటే ప్రాసెస్ ఆఫ్ మూవీలో టైం చాలా జరిగిందండి. ఫస్ట్ మీటింగ్లో కథ విని ఓకే అనుకున్న తర్వాత ఫస్ట్ డే ఆఫ్ షూట్కి వెళ్ళడానికి మధ్యలో చాలా జరిగింది. మధ్యలో 2 years జరిగింది. ఆ 2 yearsలో నా జీవితంలో చాలా జరిగినాయి. నా జీవితంలో చాలా జరగడానికి ఈ కథ గురించి నేను కొన్ని మార్పులు నా జీవితంలో అంటే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి నేను తెచ్చుకున్న వాటిల్లో నుంచి నా బ్రెయిన్ అదే వాటెవర్ నాకు జరిగిన అంతరాత్మ చేంజెస్లో నుంచి చాలా జరిగినాయి. సో అంటే లాక్డౌన్ కూడా ఆ టైంలో. సో లాక్డౌన్లో నేను ఐ వెంట్ త్రూ సమ్ మై ఓన్ మెంటల్ అంటే సీస్పేస్కు సంబంధించి సీస్పేస్ కాదండి, పర్సనల్గా నా లైఫ్ సీస్పేస్ కాదు, పర్సనల్ లైఫ్లో నాకు జరిగిన చేంజెస్. తర్వాత అంటే ఈ కథలో ఉన్న మేము అంటే ఈ కథ పాయింట్ వినేసి ఓకే బాగుంది అనుకున్నాక ఎక్కువ పెద్దగా కలవలేదు కూడా మేము. నేను పర్సనల్గా ఐ వెంట్ త్రూ సమ్ జర్నీ. తర్వాత ఇది జరుగుతుంది అని జరగలేదు, మళ్ళీ జరుగుతుంది అని జరగలేదు. సో ఆ హోప్ మీద పెట్టిన టైము, దాంట్లో నుంచి వచ్చిన ఎమోషను, తర్వాత మేము 2-3 ఎక్కువ సార్లు కూడా కలవలేదు మేము, ఏదో తక్కువ కలిసాం. నా బాడీ ఫోటోషూట్లు 1-2 సార్లు కలిసాం అలాగా. తర్వాత ఒక రోజు ఇది జరుగుతుంది అనుకున్నప్పుడు మార్నింగ్ 4 AM ఫోన్ కాల్ జరిగింది మా ఇద్దరికి, ఆ బాడీ షూట్ అది జరిగిన. అక్కడ ఒక అంటే ఒక స్టెప్ ఆఫ్ ఎమోషనల్ కనెక్షన్ మా ఇద్దరి మధ్యలో జరగడం అలాగే జరిగింది. తర్వాత అంటే ఇద్దరు మనుషులు ఒక హోపు ఒక ఐడియా మీద ముందుకెళ్ళినప్పుడు, ఆ తపన ఇద్దరు ఈక్వల్గా పంచుకుంటున్నప్పుడు అది ఎంత దూరం తీసుకెళ్తుంది. ఏమో మాట్లాడుకొని గంటలు మాట్లాడుకొని నువ్వు ఇలా అని చెప్పడానికి ఏం లేదు. దేర్ ఆర్ సమ్ కనెక్షన్స్ వేర్ యూ డోంట్ నీడ్ టు, ఇందాక అన్నాడు కదా మౌనం అని, దాంట్లో ఒక రిలేషన్ ఫామ్ అయింది. తర్వాత ఇంకా ఇద్దరి తపన కానీ ఇద్దరి ఆలోచన కానీ షూటింగ్ గురించే, ఆ సినిమా గురించే, ఆ షార్ట్ గురించే, ఆ రోజు దాని గురించే. సో ఇద్దరి ఫోకస్ దాని మీద ఉండడం. అండ్ ఆ పర్టికులర్ జర్నీలో అన్ని సినిమాలలాగే మా సినిమాలు కూడా కష్టాలు రావడం. కాకపోతే ఇప్పుడు ఒక సినిమా కష్టం అనేది రకరకాల మనుషులకి రకరకాల విధాలుగా జరుగుతుంది. అంటే ప్రొడ్యూసర్కి ఏమో డబ్బులు పెట్టినందుకు, షూటింగ్ స్టార్ట్ అయిపోయి జరుగుతుంది అనుకోండి, ప్రొడ్యూసర్కి ఏదన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే అది వాడి ఇంటికి వెళ్ళాకో లేదా రేపొద్దున షూటింగ్ గురించో అతను ఒక్కడే పడే తపనది అతనికి మాత్రమే తెలుస్తుంది. లేదు డైరెక్టర్ అన్నాం అనుకోండి, డైరెక్టర్కి ప్రొడ్యూసర్ పిలిచి లేదమ్మా ఇంతలోనే తీయాలి అంతలోనే తీయాలి అని చెప్పి డైరెక్టర్కి ఇస్తే అతను ఒక్కడే పడే ప్రాబ్లం అది. సో ఇలాగ రెగ్యులర్ సినిమా కష్టాలు అనేవి ఒక పర్టికులర్ సెట్లో ఉంటాయి, ఒక మనిషి ఒకలాగా ఉంటాయి. కానీ మా ఇద్దరి విషయంలో ఈ సినిమాకి వచ్చినప్పుడు దానికి చాలా అంటే నాకు తెలిసి ఎవరికి అంటే జరిగే ఉంటాయి, వీఆర్ నాట్ సేయింగ్ అదో భయంకరం అని చెప్పట్లేదు. కానీ ఆ పర్టికులర్ అంటే ఫ్రమ్ ద డే వీ మెట్ టిల్ ద డే వీ వెంట్ టు షూటింగ్, Day 1 షూటింగ్ అని దిగిన తర్వాత ఆ నెక్స్ట్ 15 రోజులు జరిగింది. సో ఎక్కడికక్కడ ఒక ప్రతి సీను క్లైమాక్స్లా జరిగింది అన్నట్టుగా అది మారుతా వచ్చింది. తర్వాత అంటే వీ హ్యాడ్ టు ఫినిష్, అంటే మొత్తం ఫినిష్ చేసుకొని రావాలి. కానీ మధ్యలో లాక్డౌన్ అని, ఆ లాక్డౌన్లో మేము ఇలాగా రకరకాలుగా ఫేజుల వారీగా మేము పడ్డ దాంట్లో వచ్చిన కనెక్షన్ అది. ఓకే, అయితే యాక్చువల్గా మీరు అన్నారంటే ఇమీడియట్గా మీరు స్టోరీ యాక్సెప్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఎలా చెప్తూ ఉండాలని ఆయన చెప్పారు కదా. బట్ మనకి ఏంటంటే ఒక యాక్టర్ కింద ఉన్నప్పుడు మన డైలీ మెయింటెనెన్స్ కావాలన్నా లేకపోతే మన ఏ మెయింటెనెన్స్ కావాలన్నా కూడా మనం వేరే సినిమాలో అవన్నీ చేస్తూనే అవుతుంది. ఇప్పుడు మనకేదో
ఇన్ని కోట్లు ఇచ్చేస్తావు నువ్వు అంటే అది వేరు, అది కాదు కదా ఇక్కడ ప్రాసెస్. మీరు ఎందుకంటే మీకు రెగ్యులర్గా సినిమాలు వస్తుంటాయి, బన్నీ గారు ఫ్రెండ్ కాబట్టి ఇలా అంటే మీకు సర్కిల్ మీకున్న సర్కిల్ని బట్టి సార్ నేను అనేది. ఇప్పుడు బన్నీ గారి ఫ్రెండ్ అంటే ఇప్పుడు మీకున్న సర్కిల్ని బట్టి కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి. అలాగే యాజ్ అన్ యాక్టర్ కింద మీకు కొన్ని సినిమాలు వస్తుంటాయి. నా క్యారెక్టర్ నవదీపే కావాలనుకున్న వాళ్ళ వలన కొన్ని సినిమాలు వస్తుంటాయి కదా. ఈ సినిమాలన్నీ వదులుకోవాలి, ఈ కంఫర్ట్స్ అన్ని వదులుకోవాలి, మరి ఫినాన్షియల్ క్రైసిస్ అంతా ఒకటి వస్తుంది కదా. మరి ఏమి నమ్మి అవనీంద్ర అనే వ్యక్తి కొత్త డైరెక్టరు, ఇతను ఒక అద్భుతం చేసేస్తాడని నమ్మి మీకు వదిలేసుకోవాలి, ఇవన్నీ వదులుకోవాలంటే శంకిస్తారేంటి? మరీ బాగుంది. శీలం కాదు, టాలెంట్ శంకిస్తున్నారు. అయితే వదులుకోవాలి మరి. సో అంత మీకు అవనీంద్ర మీద అంత స్ట్రాంగ్ ఒపీనియన్, ఎస్ హీ విల్ డెలివర్ ఏ బిగ్ హిట్ ఫర్ మీ అండ్ నవదీప్ 2.0ని ఇంట్రడ్యూస్ చేయగలడు అనే నమ్మకం ఎప్పుడు కలిగింది? అంటే ఫస్ట్ ఈ కథ విన్నప్పుడు 2.0 అనే కాన్సెప్ట్ లేదు. నేను ఐ వాజ్ జస్ట్ లైక్ డూయింగ్ మై ఓన్ థింగ్స్. తర్వాత దీని గురించి అని నేను పడ్డం అంటే అదే నేను అండర్ వాట్ ఎవర్ ఐ వెంట్ త్రూ స్లోలీ అంటే సినిమాకి సంబంధం లేకుండా మాకు కనెక్షన్ వచ్చింది. అంటే నన్ను ఒకరోజు సరే ఇన్ని కనెక్షన్ చెప్తున్నాను, మీరు అడుగుతున్నారు కదా సార్, కనెక్షన్లో కుదరట్లేదు చెప్పండి. నేను నాకేదో లాక్డౌన్లో ఈ సినిమా జరుగుతుంది, మేము అప్పటికే సినిమా సెట్ అయిపోయింది చేస్తున్నాం అన్నప్పుడు ఐ వాజ్ గోయింగ్ త్రూ సంథింగ్. అంటే మాటలకి సంబంధం లేకుండా ఒక రోజు నడుచుకుంటూ ఆఫీస్లోకి వస్తే నేను మామూలుగానే ఉన్నట్టున్నా కానీ ఏమైంది సంథింగ్ ఏదో ట్రబుల్ అవుతుంది నిన్ను అని చూసి అర్థం చేసుకున్నాడు. తర్వాత లేదా ఎక్కడో మళ్ళీ నాకేదో నేను వచ్చినప్పుడు అంటే నేను ఎక్స్ప్రెస్ చేయకుండా మా ఇద్దరి మధ్యలో ఒక ఇది ఉంది. అది పక్కన పెడితే మీరు అడిగిన దానికి క్వశ్చన్ ఆన్సరు అంటే అంటే ఒక మనిషి మీద నమ్మకం ఎలా వస్తుంది అంటే ఫస్ట్ కథను నమ్ముతాం. ఫస్ట్ ఇప్పుడు ఈ క్షణం అయినా ఆయన మీకు కథ చెప్పితే ఆ కథ మీరు విన్నాక మీరు ఒకలాగా ఫీల్ అవుతారు. అంటే దట్ ఈస్ ఆ క్లారిటీ, ఆ కథ మీద ఉన్న క్లారిటీ, ఆ పాయింట్లో ఉన్న గొప్పతనం తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా కొత్త డైరెక్టర్ వచ్చి చెప్పినప్పుడు ఒక నరేషన్ ఎంత బాగుంది అనేది చూస్తాడు. సో ప్రైమరీ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ ఈస్ ద వే హీ నరేటెడ్ అండ్ దెన్ మాకు టైం ఉండింది కాబట్టి ప్లస్ జరుగుతుంది అనుకోని జరగలేదు, ఇలాగేదో ప్రాసెస్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ నమ్మకం వచ్చింది. అది ఒక్క రోజులో వచ్చింది కాదు, ఫస్ట్ కథ మీద నమ్మకం వచ్చింది, తర్వాత జర్నీలో వచ్చింది. సార్ అయితే మీ యాటిట్యూడ్ అంటే డైరెక్టర్లకి ఫస్ట్ సినిమా అప్పుడే కదా సార్, మీరు ప్రతిదానికి నవ్వుతున్నారు, ఆయన ప్రతిదానికి గడ్డన్నారు. అంటే జనరల్గా అంటే ఫస్ట్ సినిమాకి ప్రతి డైరెక్టర్కి ఎవరికి కూడా అతనికి ఒక స్పెషల్ అటెన్షన్ కానీ ఇవి కానీ రావు. అతను ఒక హిట్ డెలివరీ చేస్తే రెండో దానికి మూడో దానికి అతనికి వెళ్ళి వస్తుంది. బట్ మీరు మీరు ఫస్ట్ మైక్ పట్టుకునే కాడి నుంచి మీకు ఫస్ట్ ఒక అటెన్షన్ అనేది క్రియేట్ చేసుకోగలిగారు. సో మీ యాటిట్యూడ్కి ఇన్స్పిరేషన్ ఎవరు సార్? అలా ఏం లేదండి. అంటే మొన్న కూడా ప్రెస్ మీట్లో కుర్రాడు ఎవరు అడిగాడు, సార్ ఐ లైక్ యువర్ స్టైల్, ఏంటి మీ యాటిట్యూడ్ ఏంటి, దీని వెనకాల ఏంటి మ్యాటర్ అనేది. ఐ డోంట్ థింక్ ఇన్ దట్ వే అండి. నేను రోజు వేసుకునే బట్టలు ఇవి, ఇది నా యూనిఫామ్. నేను ఒకటే ప్యాంటు ఒకటే షర్ట్ వేసుకుంటాను. సినిమా లేకపోతే ఇదే టీ షర్ట్, ప్రింట్ ఉండదు అంతే. ఓకే, సో బ్లాక్ టీ షర్ట్ ఒకే కలర్ అంతే. ఇవే 4-5 ప్యాంట్లు ఉంటాయి, ఇవే 5 అదే వేసుకుని వెళ్ళిపోతాయి. అదే ఒకటే ప్యాంట్ ఒకటే షర్ట్ అని మళ్ళీ స్నానం చేస్తా అంటే సో నేను ఎక్కువ స్పెండ్ చేయనండి వాటి మీద. అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడాలి, ఫస్ట్ సినిమా అంటే ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉన్నాను, మోర్ దెన్ డెకేడ్ నుంచి బీన్ రైటింగ్ ఫర్ ఆల్ లాంగ్వేజెస్, తమిళ్లో, హిందీలో, తెలుగులో రాస్తూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం, ఈవెంట్స్ చేస్తూనే ఉంటాం. సో వీఆర్ ఫెమిలియర్ విత్ ద అట్మాస్ఫియర్. ఫస్ట్ సినిమా అంటే చిన్న బెరుకు ఉంటుంది జనరల్లీ, దేని మీద, రిజల్ట్ మీద ఉంటుంది. మనుషులతో మాట్లాడడానికి ఎందుకు అంటే నాకు పర్సనల్గా లేదు. దిస్ ఈజ్ నార్మలీ హౌ ఐ యామ్. ఏదో ఇన్స్పిరేషన్ డ్రా చేసుకుని ఇలా ఉండాలి అలా ఏం లేదు. హౌ ఐ యామ్. ఓకే, మీరు నార్మల్గా ఉన్నట్టే అక్కడ మాట్లాడారు. అయితే ఇప్పుడు యాక్చువల్గా మీరు ఈ కథ అనుకున్నప్పుడే ఫస్ట్ నవదీప్ అని రాసుకున్నారా, లేదా ప్రాసెస్ ఆఫ్ టెల్లింగ్ టు ద హీరోస్ అండ్ ఫైనలైజేషన్స్ వాటిల్లో నవదీప్ వచ్చి చేరారా దాంట్లో? కథ రాసుకున్నప్పుడు అసలు నవదీప్ కాదండి, అసలు ఎవరు అనుకోలేదు. నేను ఎవరిని అనుకోలేదు. ఈ కథ ఒక్కదానికి నాకు జరిగింది. నేను చాలా రాసిన అన్ని కథల్లో ఎన్ని కథలు రాశారండి? చాలా రాశాను. అంటే బిన్ గోస్ట్ రైటర్ అండ్ అసోసియేట్ రైటర్. సో పేర్లు పడవ మీకు తెలియదు కానీ బోల్డ్ రాశాను. 2 విజేంద్ర ప్రసాద్ గారా లేకపోతే? ప్రసాద్ గారికి చాలా అసోసియేట్ అయి రాశాను. విడిగా ఇండివిజువల్గా కూడా బయట చాలా కథలు రాసామండి, డిఫరెంట్ లాంగ్వేజెస్. ఓకే, మోస్ట్లీ కమర్షియల్ ఫిల్మ్సే ఆ సీజన్ అంతా రాసి అలసిపోయి అందుకని అసలు ఈ కథ రాద్దామని RRR అయిపోయిన తర్వాత 2018 RRRకి మీరు వర్క్ చేశారు. ఎస్, అది అయిపోయాక ఇంకా చాలు అనే ఒక ఫీలింగ్. అంతకంటే పెద్ద కమర్షియల్ సినిమా ఇంకేం రాస్తాం.
అప్పటికి కమర్షియల్స్ రాసి ఐ వాజ్ లైక్ అంటే ఒకటే కూర సంవత్సరం తిన్నట్టు ఫీలింగ్, ఇంకేదన్నా రాద్దాం కదా, బికాజ్ నాకు వేరే వేరే జానరల్ ఇష్టమే. సో ఓకే ఒక కథ రాద్దాం. అప్పటికి ప్రసాద్ గారు వీళ్ళు మా కాంపౌండ్ నుంచి కూడా ప్రెషర్ ఉండింది, అరే నువ్వు స్టార్ట్ చేయి, డైరెక్ట్ చేయి అని. వాళ్ళు హీ వాంటెడ్ టు సెటప్ ఎ నైస్ ప్రాజెక్ట్ అండ్ లాంచ్ చేద్దాం బాగా, ఇవన్నీ ఉంటా ఉన్నాయి. నన్ను నా దత్తపుత్రుడు అని పిలిచేవాడు ఆయన. సో హీ హాస్ దట్ ఎమోషన్ ఆన్ మీ, ఐ ఆల్సో హ్యావ్ దట్ ఎమోషన్ ఆన్ హిమ్. సో ఆ మాటలు జరుగుతూ ఉన్నప్పుడు నేను ఇంట్లో చిన్నపిల్లలా కలిగి, లేదు నేను ఇలాంటి కథే రాస్తాను, నేను అదే నాకు ఆకులు డ్రింకే కావాలి అని నేను ఈ గొడవ అంతా పెట్టి ఈ కథ రాశాను. ఈ అన్ని కథలు అప్పటికి రాసిన డిస్కషన్స్లో ఉన్నా కూడా ఈ కథ రాసి జనరల్గా ఏంటంటే వర్కింగ్ టైటిల్ అని ఒకటి పెట్టుకుంటాం అండ్ ఒక మొహాన్ని ఊహించుకుంటాం, వాళ్ళకి చెప్పం పక్కన పెడితే సీన్ల కోసం ఎవరో ఊహించుకుంటాం. ఈ సినిమాకి రాలేదండి, చాలా కష్టమైంది నాకు. సరే కథ రాసేద్దామని ఒక వెనక్కి తిరిగి ఉన్న ఒక మనిషిని ఊహించుకుంటూ నేను సీన్లు రాసేసా. కథ అయిపోయిన తర్వాత గెటప్ అంతా ఉంది, మూడ్ ఉంది క్యారెక్టర్ది, ఎవరిని అనేది ఊహించుకోలేకపోయాను. వెంకటేష్ గారు, ఆర్తి అగర్వాల్, నేను ఆర్తి అగర్వాల్. ఆ పరిస్థితిలో అక్కడ దాకా వెళ్తున్న బొమ్మ ఇటు తిరగట్లేదు మనిషి. సో చాలా రోజులు సతమతమయ్యి మా ఏడీలు ఉండేవాళ్ళు టీంలో అప్పట్లో, వాళ్ళ చేత అన్ని ఫోటోలు అవి ప్రింట్అవుట్లు తీయించి అందరివి అప్పటికి ఉన్న యంగ్ హీరోలు ఎవరు ఏజ్ బ్రాకెట్ ఎవరు సరిపోతారు ఫోటోషాపులు అది చేయించి ఆ జుట్లు గడ్డాలు పెట్టి అన్ని చేశానండి. ఎవరు జోక్ ఏంటంటే అప్పుడు ప్రింట్అవుట్ తీసిన అన్ని దాంట్లో నవదీప్ లేడు. ఎందుకో తటస్థించలా, అంటే డిండ్ అక్కర్ తట్టల. సో ఒకరోజు చిరాకు వచ్చేసి ఐ వాజ్ స్మోకింగ్ ఇన్ మై బాల్కనీ, మిడ్ నైట్ 2:30-3 అయిపోయింది. ఎవరు దొరకట్లేదు, ఎవరు సెట్ అవ్వట్లేదు, మనమే అతి ఫిక్స్ అవ్వాలి ఎవరికో ఒకరికి, ఇవన్నీ జరుగుతున్నాయి నాకు. సడన్ గా ఎందుకు ఫ్లాష్ అయ్యాడో సప్పని నవదీప్ ఇమేజ్ ఇట్ ఫ్లాష్డ్. ఇతను ఎందుకు వచ్చాడు మైండ్ లో, కానీ నేను వెంటనే వెళ్ళి సిస్టమ్ ముందు కూర్చుని ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ హిస్ ఫోటోగ్రాఫ్స్, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూసుకుని. సో ఎక్కడో నాకు ఒక చిన్న వైబు. అప్పుడు వెంటనే తన ఫోటోకి నేను కొంచెం జుట్టు అది పెట్టుకొని చూసుకొని, ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఐ డిడ్ ఎ టెరిబుల్ జాబ్ ఎట్ ఫోటోషాప్ అండ్ ఆల్ దట్. నేనే ఐ వాజ్ నాట్ వెరీ క్లియర్, బట్ నాకు మైండ్లో ఇట్ వాస్ వెరీ క్లియర్, లేదు గన్ షాట్ సెట్ అవుతుంది. సరే ఒకసారి కథ చెప్పి చూద్దాం ఏమంటాడు. సరే ఇంత ఛాలెంజింగ్ స్టోరీ నువ్వు ఎందుకు ఆలోచించుకొని తీసుకో డెసిషన్, ఇవన్నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. బట్ దెన్ ఐ వెంట్ విత్ మై హార్ట్, తను బాగుంటాడు, తను కరెక్ట్ ఈ కథకని అనిపించింది. మనోడు ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో ఫోటోల కింద రాసే మాటలు కూడా చదివి అనుకుని కథ అర్థం చేసుకోగలుగుతాడేమో కూడా నమ్మకం వచ్చి వెంటనే ఫోన్ చేస్తే హీ వాజ్ కైండ్ ఇనఫ్ టు కమ్ టు ద ఆఫీస్. టైం లేదు ఉన్నప్పుడు చెప్తా, లేకపోతే నువ్వు అక్కడికి రా ఇక్కడికి రా ఏం అనకుండా, అవునా కథ ఉందా ఎక్కడ పలానా కాంపౌండా, లేదని నేను వెంటనే వస్తాను. ఇమీడియట్లీ కేమ్, హర్డ్ ది స్టోరీ. అక్కడ నుంచి వీ నెవర్ లుక్డ్ బ్యాక్. అంటే మీరు ఇప్పుడు చెప్పారు విజేంద్ర ప్రసాద్ గారికి మీకున్న కనెక్షన్ గురించి అంతా చెప్పారు కదా. సో మరి ఇలాంటి ఒక స్టోరీ అయిపోయిన తర్వాత అనుకున్నప్పుడు చెప్పుంటారు లైన్ ఇదని, తర్వాత నవదీప్ అన్నప్పుడు చెప్పుంటారు కదా. సో మరి ఆయన దగ్గర నుంచి రెస్పాన్స్ ఏంటండి? దే వాంటెడ్ మీ టు డూ, అంటే ఆయన ఏంటంటే హీ బిలీవ్స్ ఇన్ మై కమర్షియల్ రైటింగ్ అండి. బాగా రాస్తాడు, బాగా విజువల్ గా చాలా నాకు పట్టు ఎక్కువ, ఇవన్నీ అంటే ఆయన నాలో చూసే ఆయన ఎక్స్పీరియన్స్ రెగ్యులర్ గా ఆయన చూసింది కాబట్టి ఆయన కోణంలో ఉన్న ప్లస్ ఆయన చెప్పేవాడు, అరే నీకు ఇది బాగుంటుంది అది బాగుంటుంది, ఇలాంటి కట్ చేయాలి అలాంటి కట్ చేయాలి. బట్ ఐ వాంటెడ్ టు ట్రై దిస్ స్టోరీ చెప్పాను, ఆయన పాయింట్ చాలా నచ్చింది ఆయన. బట్ హీ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్ ఇన్ అనదర్ స్టైల్. ఓకే. సో విచ్ ఐ అగ్రీ టు డిసగ్రీ. అండ్ ఐ సెడ్ లేదు ఇది నేను ట్రై చేస్తా, ఒక చిన్నది నేను తీస్తా చూద్దాం. సెడ్ ఓకే, ఇంకా నీకు ఇష్టం లేని పెళ్లి నేను చేయలే అనేవాడండి ఎప్పుడు. అయితే దీనికి ఒక చిన్న బాగా వైరల్ అవుతుంది ఏంటంటే, మరి హీరోయిన్ బట్టలు ఇప్పించి చూపించేశారు అనేది ఒకటి బాగా ఇదవుతుంది. అంటే ఇది ఓన్లీ అడల్ట్ కోసమేనా, ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరో థియేటర్స్కి రావక్కర్లేదా అనే ఒక క్వశ్చన్ ఉంది. దానికి మీ ఆన్సర్? హీరోయిన్ని మరీ బట్టలు ఇప్పించేసి చూపించేశారనే. అవునంతే కదా, ట్రైలర్లో ఉన్నాయి కదండి షార్ట్స్. ఏంటి అంత ఇప్పేసి చూపించింది? బికినీలు చూడలేదు ఎప్పుడు మీరు? ఆ సినిమాలో ఫస్టా? బికినీస్ వేరు సార్, మీరు చూపించిన విధానం కానీ అక్కడ చెప్పండి. మీరు చెప్పడానికి మొహటపడతారండి? అరే చెప్పడానికి మొహటపడలేదు. అదే సార్ మీరు చూపించారు, అదే నేను చెప్తాను. మీరు చూపించారన్న విషయం నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఓన్లీ ద సేమ్ యాక్ట్ ఆఫ్ ఇఫ్ యూ వేర్ ఎ బికినీ, బ్రా ప్లేస్ లో అమ్మాయి చేతులు పెట్టుకుంది అంతే. మీనింగ్ అదే మీరు ఇంత ఇదిగో ఓపెన్ గా చెప్తున్నారు. మీ సినిమాకి యూత్ వస్తే చాలా ఫ్యామిలీ ఆడియన్స్ రావాలా వద్దా? నేను మొన్న కూడా అదే చెప్పాను, ఎవరు అడిగితే ఇది అడల్ట్ కదా ఫ్యామిలీతో చూసే ఛాన్స్ వెళ్ళింది ఒక అమ్మాయి అంటే, నేనన్నా 2024లో ఉండి ప్రపంచ దేశపు సినిమాలన్నీ మీరు చూసేస్తూ ఇంట్లో ఓటీటీలో కూర్చొని, అక్కడ సెన్సార్ కూడా లేదు ఓటీటీలో, ఇష్టానికి బూతులు గీతులు అన్ని సీన్లు చూసేస్తున్న టైంలో హీరో హీరోయిన్ ప్రేమ కథలో 4 ముద్దులు పెట్టుకున్నారని చెప్పి
లేకపోతే ఏదో ఒకటో షాట్లు మీకు అలా కనపడ్డాయని చెప్పి ఇది ఫ్యామిలీతో చూడలేము అనుకోవద్దు, బికాస్ ఆఫ్ ద స్టోరీ. అందుకే కదా సెన్సార్ నుంచి ఏ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం మేము. నాట్ ఏ సర్టిఫికేట్ వచ్చింది దయచేసి గుర్తుపెట్టుకోవాలి, బూతుకు కాదు, కాన్సెప్ట్కి. ఐఎమ్ హ్యాపీ ఐ ఆస్క్డ్ దెమ్ ఫర్ ఇట్, బికాస్ 18 ఏళ్ల లోపోళ్ళు ప్రేమ గురించి నాకు ఎలాంటి అమ్మాయి కావాలి అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. దే స్టిల్ హ్యావ్ టైం. సో 18 పైన వాళ్ళకే ఈ కథ కాన్సెప్ట్ కరెక్ట్. బట్టలు ఇప్పటం అంటారా, కథలో దానికి సంబంధం లేదు అని మీకు అనిపిస్తే నా బట్టలు ఇప్పేయండి. కాదు సార్, ఇందాక ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు ఓటీటీలో చూసేయట్లేదని. ఓటీటీలో చూడాలన్నప్పుడు నిజంగా అలాంటి మనకి ఇబ్బందికరమైన సన్నివేశాలు ఉంటే మన ఫోన్లో చూసుకుంటాం, ఎవరు లేనప్పుడు రకరకాల ఇది ఉంటుంది అరేంజ్మెంట్స్. బట్ థియేటర్లో ఒక నలుగురు కలిసి వచ్చి ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి వచ్చినప్పుడు వాళ్ళు కళ్ళు మూసేయలేరు పిల్లలు ఈ 2 సీన్లు చూడొద్దని చెప్పి. ఏ సర్టిఫికేట్ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీతో కలిసి వచ్చేవండి పిల్లలంటే మరీ మీరు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇదే కాదు. దానికి మళ్ళీ అదే సమాధానం చెప్తానండి. యూ బై ఏ యూ వచ్చే ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్లో ఐటమ్ సాంగ్లు ఉంటాయి, కరెక్ట్? ఫ్యామిలీ అంతా వెళ్ళి చూస్తారు, వాళ్ళ పిల్లలు ఆ సాంగ్స్కి రీల్స్ పెడుతుంటారు. మా అమ్మాయి రీల్ పెట్టిన చూసావా భలే ఉందని కూడా వీళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటుంటారు. ఇది ఎంత దారుణం. ఆ లిరిక్స్ తెలీదా మీకు? ఏ లిరిక్స్ కి డాన్స్ చేస్తుందో మీ అమ్మాయి తెలీదా మీకు? థియేటర్లో చప్పట్లు కొడతారు, విజిల్ చేస్తారేంటి? కుటుంబం అంతా కూర్చుని ఏంటి ఒక 100 మంది మగాళ్ళు ఒక అమ్మాయి చుట్టూ దేనికి డాన్స్ చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు మీకు ఆ సాంగ్ లో. అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది అంటే నాకు కథకి సంబంధం ఉండి చేసిన కథ ఇది. అందులో అసలు సంబంధం లేకుండా మధ్యలో మీరు రెడీ బావలు అని ఒక అమ్మాయి వచ్చేస్తుంది మధ్యలో సంబంధం లేకుండా, అవి యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. సో ఇది ఒక రీతి రివాజ్ అయిపోయింది మనకి. ఆ స్పేస్ని నేను కరెక్ట్గా యూజ్ చేసుకుంటాను. ఎస్ ఇప్పుడు నాకు అర్థమైంది మీరు ఎలా ఏం చెప్పారో, ఏం చెప్తే ఈయన ఒప్పుకున్నారో ఇంటర్వ్యూలో కూడా కిక్కుకుండా కూర్చున్నారని. అయితే మాకు అరగంట మాట్లాడితే మాకే అర్థం అవుతుంది, ఇన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు అర్థం కాదు ఆయనకి. అయితే యాక్చువల్గా ట్రస్ట్ కాదు దానికి మించి ఏమన్నా యాక్చువల్గా. అయితే యాక్చువల్గా ఈయనకి మనం మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఆటగాడే అని చెప్పి. అంటే ఏ రకంగా మీరు ఏ ఆట ఆడుతుంటే ఆయన చూసాడు ఆటగాడని చెప్పారు మిమ్మల్ని? అన్ని ఆటలండి, జీవితం అనే ఆటనే ఆడుతున్నాను బాగా, కలిసి బాగా ఆడుతున్నాం. అదే మొత్తం ఆ మాట ఎందుకన్నానంటే అప్పుడు జోక్గా లౌడ్గానే ఉండొచ్చు కానీ బట్ ది యాక్చువల్ సెన్స్ ఆఫ్ ఇట్ స్పోర్ట్స్ ఆడండి అసలు ఏం తెలియదు. బాల్ ఎట్టేయాలి, ఒక 2-2 క్రికెట్ పేర్లు చెప్పంటే రాదు. స్పోర్ట్స్ కి ఎందుకో చిన్నప్పటి నుంచి డెంట్ గెట్ ఎక్స్పోజ్ టు రైట్. మిగతా ఇతరత్ర ప్రపంచంలో ఉన్న అన్ని టాపిక్స్ చాలా ఇంట్రెస్ట్, అన్ని మాట్లాడతాడు ధారాళంగా, అన్నిట్లో ఇంట్రెస్ట్ గా డీకోడ్ చేస్తాడు. స్టిల్ పర్సనల్ లైఫ్ లో ద గేమ్ దట్ హీ ప్లేస్, ఇప్పుడు లైఫ్ అనేది ఒక గేమ్ అయితే ద వే దట్ హీ అండర్స్టాండ్స్ ద సిచ్యువేషన్స్, ద వే దట్ హీ కీప్స్ జంపింగ్ ఇన్ టు డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ ద సిచ్యువేషన్స్, ఆ ఆట బాగా ఆడతాడు. సో ఆ యాంగిల్ ఆటగాడాను. ఎస్. అయితే ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు, ఇది ఒక మనిషి పెయిన్లో నుంచి ఆటలో నుంచి వచ్చిన స్టోరీ అంటున్నారు. మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా బెటర్ ఈ సినిమాలో? ఇప్పుడు ఒక దేశం కోసం నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే నా ఫీలింగ్ ఏంటి, నాకు కంట్రీ అంటే ఏంటి, ఇవన్నీ లీక్ అవుతాయి రాస్తున్నప్పుడు. సేమ్ అలాగే లవ్ మోలీ అనే కథ రాస్తున్నప్పుడు అసలు ఈ కథ రాద్దాం అనుకుందే నాకున్న ఒక ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్కి నాకు ఒక ఆన్సర్ దొరికింది. రిలేషన్షిప్స్లో లాంగ్ స్టాండింగ్గా బాగా జరగాలి రిలేషన్షిప్ అంటే ఏం చెప్పుకొచ్చారు, తరతరాలుగా సర్దుకుపోవాలి. సర్దుకుపోవటం అంటే ఏంటి, ఓకే నువ్వు అలా అంటే నేను కూర్చోవాలి, లేకపోతే నేను అలా అంటే నువ్వు సర్దుకోవాలి. సో ఎంతో కొంత కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అనే పదం ఎందుకో నాకు పెద్దగా డైజెస్ట్ అవ్వకూడదు కదా. ఫ్లాంబాయింట్ లవ్ అంటే అలా కాదు కదా. అక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యి బయట సమాజంలో కాంప్రమైజ్ అయ్యి ఇంకిదేంటిది అని నాకు చిన్నప్పటి నుంచి కొట్టేసేది. సమాధానం కొంచెం ఒక 25 దొరికింది నాకు. అంటే దెబ్బ తగిలింది ఒక ఆలోచన, ఏంటి దెబ్బలు తగిలితేనే సమాధానాలు వస్తాయి, ఆలోచన వస్తాయి. ఆ దెబ్బలు ఓకేలే, అదే అదే దోస్ ఆర్ ఫైన్. బట్ ఆ థాట్ వచ్చినప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ రిలేషన్షిప్స్ వయా దట్ థాట్. ప్రతి రిలేషన్షిప్లో అదే లేదు, అందుకే పోతుందని నాకు ఒకటి వచ్చింది. అప్పుడు దాన్ని సినిమాగా చేయాలి, దాని మీద కథ చెప్పాలి అని ఐ అరైవ్డ్ ఎట్ దిస్ స్టోరీ. అప్పుడు చిన్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసినవి, నా లైఫ్లో నేను పడినవి, నా దాంట్లోంచి వచ్చింది కాబట్టి డెఫినెట్గా కొంత లీక్ ఉంటుంది. అండ్ మనం చూసి పెరుగుతూ ఉన్న వాటిలోంచి కూడా ఉంటుంది. సార్ అయితే మరి ఇక ఇప్పుడు లవ్ మౌళి మీ వైబ్ అనేది అర్థం అవుతుంది. మీ ఇద్దరు ఇంటర్వ్యూ కూడా నాకు కావాలని ఉంది, అందుకే దానికి ఒక చిన్న చిన్న సమాధానాలు దొరికినాయి. నాకు కాదు ఆడియన్స్కి అర్థం అవుతాయి చూసిన తర్వాత వాళ్ళు పెట్టే కామెంట్స్.
ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు లవ్ టు ఏంటండి, పెళ్ళి 10-15 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు లవ్ టు అంటే ఇంకేం పెళ్ళైతే చేస్తాం? ప్రేమించరా? పెళ్ళైతే ప్రేమిస్తాం, ఆటోమేటిక్గా ఏయ్, ప్రేమిస్తాం. వీడియో ఆ, అంటే ఎడిటింగ్లో తీసేయకండి, ఇదంతా చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది. కాదు మీ కాదు, angle ఏంటి? రివైండ్ వేసి మళ్ళీ నా మాట ఫ్లాష్ లో ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇదే పాయింట్ తెలుసు, మేము ఎన్నిసార్లు మాడుకునేవాళ్ళం ఈ కథ. అప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకేముంటది అనే సెన్స్ ఎందుకు వస్తుంది మీకు? దెర్ ఇస్ నో లవ్, దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్. ఉంటుంది, లవ్ ఎగ్జైట్మెంట్ అని ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే పెళ్లి కాకముందు అంటే లవ్ అంటే రకరకాలుగా చెప్పొచ్చు, రోజుకో రకంగా కనపడుతుంది. పెళ్లి అయిపోయిన తర్వాత లవ్ అనేది ఒక రకంగా కనపడుతుంది. అదే ఏంటి ఎందుకంటే పూర్తిగా అర్థం చేసుకుంటాం, ఒకరినొకరు ఒక రిలేషన్షిప్లో ఉంటాం, 24 hours కలిసి ఉంటాం కాబట్టి ఒక దీనికి వచ్చేస్తుంది, ఎగ్జిస్టెన్స్కి వచ్చేస్తుంది. దానికి తగ్గడం పెరగడం ఏమి ఉండదు. ఓకే, నౌ డిఫైన్ వాట్ ఈస్ లవ్ నౌ టు యు. చెప్పలేము సార్, చెప్పలేని ఫీలింగ్, అనిర్వచనీయమైనదే లవ్. ఇంట్లో దొరకకుండా వెరీ గుడ్. Yes, yes. అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా సార్, మీలాంటి మేధావుల దగ్గరికి వచ్చినప్పుడు జరిగిపోతే ఎలా చెప్పండి ఫైనల్గా. సో మీ ఇద్దరితో ఇంటర్వ్యూ చూసిన తర్వాత లవ్ మౌలికి ఉన్న ఒక వైబ్ అయితే అర్థమైంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఒక జస్ట్ ఒక RX 100 లేదంటే ఒక అర్జున్ రెడ్డి లాగా ఇలా ఏదో ఒక జస్ట్ ఆ స్కిన్ కైండ్ ఆఫ్ థింగ్ చూపించేసి జనరల్గా పాస్ అయిపోయి పాస్ మార్కులు ఏం చేసుకుని డబ్బులు క్యాష్ చేసుకుంటా అనుకుంటారు. బట్ బీయింగ్ యు ఆర్ కమ్ ఫ్రమ్ అంటే RRR లాంటి సినిమాకి పనిచేసి అంత పెద్ద కాంపౌండ్ నుంచి వచ్చి అక్కడ అన్ని కంఫర్ట్స్ ఉన్నా కూడా యాక్టర్ని తీసుకుని ఎస్ అక్కడికే వస్తున్నా. అంటే అన్ని కంఫర్ట్స్ ఉన్నా కూడా మీరు అనుకున్న అంటే అందరూ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ యాక్టర్స్ని చూసేసి ఫైనల్గా మీకు కావాలనుకున్న యాక్టర్ దగ్గర వచ్చిన తర్వాత చేసిన హానెస్ట్ అటెంప్ట్ అనేది అర్థమవుతుంది. సినిమా హానెస్ట్గా చేయడం వరకు మన చేతుల్లో ఉంటుంది, దాని రిజల్ట్తో మన సంబంధం లేదు, అది ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. సో మీ వరకు అయితే మీ డ్యూటీ 100% నెరవేర్చారని మేము అనుకుంటున్నాము, మాకు ట్రైలర్తో అనిపించింది. సో ఆడియన్స్ కూడా మీరు పడ్డ కష్టానికి, మీరు ఇన్నాళ్ళు చేసిన అంటే ఒక థాట్ని నమ్ముకుని ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు మీ ఇద్దరు స్టిక్ అయిపోయారు చూసారా, దానికి ఆడియన్స్ కూడా అంతే రేంజ్లో కరకవర్షం కురిపించాలని, మీరు మళ్ళీ ఒక 4-5 సినిమాలు కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. కానీ చాక్లెట్ తీసుకోవాలంటే భయం వేస్తుంది. ఇది మంచి మాట చెప్పిన వాళ్ళందరికీ ఒక చాక్లెట్. అంటే ఇది మేడ్ ఇన్ హైదరాబాద్, మేడ్ ఇన్ బెంగళూరు అర్థం కావట్లేదు. ఎనీహౌ థ్యాంక్ యూ. మేడ్ ఇన్ డెహ్రాడూన్ అక్కడేముందో ఇంకా. ఎనీహౌ అంటే నవదీప్ గారిని చాక్లెట్ బాయ్ అంటవే కానీ ఫస్ట్ టైం చూస్తాను ఎందుకు చాక్లెట్ బాయ్ అంటాను. చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లవ్ మౌలి. సక్సెస్ అయిన తర్వాత ఎందుకు సక్సెస్ అయింది అనేది మరో ఇంటర్వ్యూలో మళ్ళీ మాట్లాడి తెలుసుకుందాం. రెడీ సార్. యా డెఫినెట్లీ. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ లవ్ మౌలి సార్. థ్యాంక్ యూ సో మచ్.